కానీ ఇందులో కావాలని కాదు, మా అన్నయ్య గారు మీ అన్నయ్య గారే పాటు కొంచెం గుండమ్మ కథ. సో మీ జనరేషన్ హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ లైక్ సీరియల్స్ అండ్ మూవీస్? మీరు చేసే మూవీ సీరియల్స్ గుడ్ అప్రిసియేషన్స్ వచ్చి లైక్ బాగా చేసావు అన్న వాళ్ళ ఆర్టిస్టులు కానీ నేను ఇప్పుడు ప్రెసెంట్ ఒక మూవీ చేస్తున్నాను చెప్పాను కదా. నేను చేసిన ఒక వెబ్ సిరీస్కి నేను డబ్బింగ్ చెప్పాను. చెప్తే అందులో చూస్తే ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత ఛాన్స్ వచ్చి మిస్ అయిపోయింది అన్నది ఏదైనా ఉందా? తెలుసు ఒక పెద్ద స్టార్ట్తో చేయడం అలా వచ్చాయి, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ప్లస్ టీవీ అండ్ దిస్ హోస్ట్ స్టార్స్. ఈరోజు ఒక మంచి యాక్ట్రెస్ని తీసుకొచ్చిన. చూడ్డానికి చాలా స్వీట్గా చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. నాకు బాగా పరిచయం ఉన్న యాక్ట్రెస్ హారిక గారు మనతో పాటు ఉన్నారు. చాలా విషయాలు తెలుసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే హారిక. నమస్తే అండి. సూట్ మస్తు ఉన్నాయి. ఏంది ఎక్కడి నుంచి వచ్చినావు? అంటే ఇంద్రలోకం, స్వర్గలోకం? లేదండి, ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర. యూఆర్ ఫ్రమ్ ఆంధ్ర? నెల్లూరు. నెల్లూరు? మన నెల్లూరే. అవును. పెద్దరెడ్డి రాలేదు. అవును. కానీ ఇంద్రలోకం నుంచి వచ్చినావా? అయ్యో కాదండి. హారిక, ఏం చేస్తున్నావు ప్రజెంట్? అండ్ సూపర్ బిజీ ఉన్నావు. ప్లీజ్ నా కోసం ఒక 1 hour టైం ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగితే ఏంటండి, మీకు రోజు కావాలన్నా ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రైట్ నౌ వాట్ ఆర్ యూ డూయింగ్? ప్రెసెంట్ ఒక మూవీ జరుగుతుంది. 2 షెడ్యూల్స్ అయిపోయాయి, ఇంకా ఫైనల్ షెడ్యూల్. ఏ మూవీ? ఎక్కడ? అంటే ఇప్పటి వరకు నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నిట్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఒక పెద్ద ప్రొడక్షన్ నుంచి పెద్ద టీం. పెద్ద ప్రొడక్షన్ అంటే ప్రభాస్ గారు అలాని నేను చేసిన వాటిని చెప్పాను. నేను చేసిన వాటన్నిటితో కంపేర్ చేస్తే పెద్దది. పెద్ద ప్రొడక్షన్. మూవీ నేమ్ ఏమైనా ఉందా? నేమ్ ఇంకా వాళ్ళు సస్పెన్స్ లో పెట్టారు, ఇంకా చెప్పొద్దు. సో ఫింగర్ క్రాస్. ఇంకెన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి? ఏంటండి? ఇంకెన్ని స్కెడ్యూల్స్ ఉన్నాయి? ఇంకొక షెడ్యూల్ ఐ థింక్ ఆల్ కంప్లీట్. అండ్ ఐ నో యు ఆర్ బోర్న్ యాక్టర్స్. సో హౌ డు యు ఫీల్ లైక్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ కసి? నాకు చిన్నప్పటి నుంచి డాన్స్, ఇట్లా స్కూల్స్ లో గేమ్స్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉండే. గేమ్స్ ఆడతావా? కబడ్డీ ప్లేయర్. స్కూల్ డేస్ లో కబడ్డీ ప్లేయర్ అంటే ఊహించుకుంటావు కదా. అంటే స్కూల్ డేస్ లో వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని. బేసిక్గా అమ్మాయిలు గేమ్స్ ఆడతా అంటే లైక్ వేరే చెస్, క్యారమ్స్ ఆడతారేమో. నో, అసలు మనం వాటికి రిలేటెడ్ కాదు. సిట్టింగ్ నో గేమ్స్, ఓన్లీ ఫైటింగ్ గేమ్స్. రన్నింగ్ రేస్, అమ్మా, కబడ్డీ, వాలీబాల్. వాలీబాల్ స్మాష్ బూస్టర్ అట్లా ఏం కాదు, జస్ట్ నార్మల్ స్కూల్ డేస్ లో ఉంటుంది కదా. అవునవును, మంచి వాలీబాల్ ఆడుతావు. ఎక్కడ? నెల్లూరు. క్లాస్ ఎగ్గొట్టడానికి ఏదైతే ఏంటండి. అబ్బా, క్లాస్ ఎగ్గొట్టడానికి స్పోర్ట్స్ సిస్టమ్. అలా ఏం కాదు, నేను మంచి స్టూడెంట్ కూడా. 10th లో మంచి ర్యాంక్ కూడా కొట్టాను. మళ్ళీ అనమాట. ఎంత మార్క్స్? ఏంటి? ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 9.2. 9.2? నా ఫోటో కూడా వేసారు మా స్కూల్ వైడ్. అది చాలా నాకు. 9.2. నాది ఎంత వచ్చింది అడగలే? చెప్పండి. మీరు ఆల్రెడీ టాపర్ అయి ఉంటారు, చూస్తేనే తెలుసు. 3.5. అయ్యో, నాకు అన్ని మార్క్స్ రాలేదు. ఐఎమ్ వెరీ క్లాస్ ఫస్ట్ స్టూడెంట్. ఇప్పుడు ఫస్ట్ వస్తా స్కూల్కి, అందులో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎస్. అండ్ కమింగ్ టు బ్యాక్ వెళ్తే కొంచెం గుండమ్మ కథ. సో మీ జనరేషన్ హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ లైక్ సీరియల్స్ అండ్ మూవీస్? అది యాక్చువల్లీ చెప్పాలంటే నా ఫస్ట్ సీరియల్ అది గుండమ్మ కథ. ఫస్ట్ సీరియల్ అండ్ మెయిన్ లీడ్ విలన్ క్యారెక్టర్. ఇంత అందంగా ఉన్నావు, విలన్ ఎందుకు చేస్తున్నావు? లేదు, ఇప్పుడు కొంచెం స్వీట్ గా ఉన్నాను. క్యారెక్టర్ ఏది ఇస్తే దానికి చంపేస్తాను అంతే. ఓకే, విలన్. సో ఎట్లా అనిపించింది విలన్ చేయడం? విలన్ అంటే నాకు కూడా ఫస్ట్ టైం అది ఒక నెగటివ్ రోల్ చేయడం. నాకు ఈ కార్తీక దీపం సీరియల్ కొంచెం బాగా అందరు చూస్తారు కదా, బాగా ఫేమస్ సీరియల్. దాంట్లో మోనిత గారి క్యారెక్టర్ ఉంటుంది. అలా ఆమె నెగటివ్ క్యారెక్టర్ చేయడం వల్ల బాగా అందరికి రీచ్ అయిపోవడం, బాగా తెలియడం, పాపులర్ అవ్వడం. సో నాకు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు అనిపించింది, నెగటివ్ చేస్తే మనకి ఇంకా మంచి ప్లస్ పాయింట్, తొందరగా రీచ్ అవ్వచ్చు. ఓకే, తిట్టుకుంటారు, నో ప్రాబ్లం, బట్ వాళ్ళకి తెలియాలంటే మనం నెగటివ్ నే చేయాలి.
నీకు గుర్తుండిపోయే సీన్ ఏమైనా ఉందా కార్తీక గుండమ్మ కథలో ఏదైనా యా విలన్? నాకు ఒక సీన్ అంటే ఆఫ్ స్క్రీన్ లో ఒక మంచి అంటే హీరోయిన్ ని స్కూటీ మీద వెళ్తుంటారు అనమాట. నేను కార్ తో నీకు కార్ వచ్చా అప్పుడు? మేనేజ్ చేస్తాను, రాకపోయినా చేసేయచ్చు కదా షూట్ లో. ఇట్లా అయిపోద్ది కదా. సో ఆ సీన్ జరుగుతుంది, తనని గుద్దేస్తాను అనమాట. సో గుద్దేసినప్పుడు తన కోపంతో నన్ను ఒకటి ఇది స్తంభం లాగా ఉంటది కదండి, దానికి ఇలా హ్యాండ్స్ ఇలా కట్టేస్తుంది నన్ను. గుండమ్మ, మా గుండమ్మ హీరో కదా ఇంకా సీరియల్ ఇలా కట్టేస్తుంది. కట్టేసినప్పుడు అది ఆన్ స్క్రీన్ మీరు అది ఎపిసోడ్ చూస్తారు, మా ఇద్దరు ఫైట్ చూస్తారు. బట్ ఆఫ్ స్క్రీన్ నా చేతులు ఇలా కట్టేస్తారు కదండి, తనే నాకు టచ్ అప్ చేయడము, నాకు వాటర్ కావాలన్నా తాగిపించడం, అది నాకు చాలా మంచి మెమరీ. అంటే ఒక సిస్టర్ లాగా అలా చూసుకున్నారు నన్ను. హెయిర్ ఇలా సెట్ చేయడము, నాకు చెప్పు నీకేం కావాలో, ఏం ప్రాబ్లం లేదు, ఏమన్నా నీకు హ్యాండ్స్ పెయిన్ గా అనేది చెప్పు అంటే నాకు అది బాగా గుర్తుంది. మంచి ఎండలో చేశారు ఆ సీన్. అంటే చాలా ప్రేమ ఉంటుంది అనమాట. అవును, చాలా ఫన్నీగా ఉంటది సెట్ లో, అందరితో కలిసిపోతుంది. నేను హీరోయిన్ కదా, అందరితో ఎందుకు మాట్లాడాలి, సో అలా ఏమి ఉండదు, మంచి పర్సన్, అందరితో కలిసిపోతుంది. సో సీరియల్ కి మూవీస్ కి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. లైక్ పిక్నిక్ లాగా వచ్చినామని చెప్పేసి సీరియల్ అంటారు, చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు. అవి ఎక్స్పీరియన్స్ సీరియల్ కి మూవీకి నాకైతే ఒకేలా ఉంటదండి, బికాస్ మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు మమ్మీ మా మమ్మీ చాలా స్ట్రిక్ట్. ఇప్పుడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా పంపించారు. నో, సో సాడ్. ఇమాజిన్ దట్ నేను స్టిల్ ఇప్పటికీ మా ఫ్రెండ్స్ తో కలిసి ఒక మూవీకి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పటికీ నాకు ఆ డ్రీమ్. సునీత అత్తయ్య ప్లీజ్ దయచేసి నాతో సినిమా పంపి. ఎలా ఉంటదంటే నేను ఒక ట్రిప్ కి మొన్న ట్రిప్ కాదు, జస్ట్ 1 hour ఫ్రెండ్స్ తో అలా వెళ్ళాలి అంటే ఒక 1 week బ్యాక్ నుంచి రోజు డైలీ అడుగుతూ ఉండాలి, మమ్మీ ఇలా వెళ్ళొచ్చు, ఓకేనా ఓకేనా వెళ్ళొచ్చు అంటే. ఎక్కడికి, ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, అవసరమా, బాయ్స్ ఎక్కడికి వస్తున్నారు, బాయ్స్ లేకపోతే ఆడవాళ్ళతో ఉండి ఏం చేస్తారు. ఫైనల్ గా నేను కూడా వస్తాను, నువ్వు ఎందుకు మమ్మీ, ఎవరు లేనప్పుడు నీకేంటి, నేను వస్తే ప్రాబ్లం ఏంటి, సరే మమ్మీ అలా సీరియస్లీ చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. బట్ అలా ఉండడం వల్ల ఇప్పుడు ఇంత పద్ధతిగా చెప్పచ్చు. అండ్ లొకేషన్స్ ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది మమ్మీ అయితే. మమ్మీ ఎక్కడ, మీరు ఎక్కడ షూట్ లొకేషన్ చెప్పండి, నాకంటే ముందు మమ్మీ ఉంటారు. లైక్ ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చింది ఎప్పుడు? అవుతుంది 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఇది 4th year. అనుకున్నావా లైక్ మీరు యాక్ట్రెస్ అవ్వాలి అనుకున్నావా బిఫోర్ ఏమైనా? నాకు చిన్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అంటే స్టేజ్ మీద నేను సింగిల్ గా గ్రూప్ తో కూడా కాదు, సింగిల్ గానే చేసేదాన్ని. నాకు ఆ అరుపులు, విజిల్స్ అవి వినే కొద్ది ఇంకా చేయాలి అనిపిస్తుంది. సో అలాగా మమ్మీ అడిగారు అనమాట, నీకు యాక్టింగ్ చేస్తావా, ఇంట్రెస్ట్ ఉందా? మమ్మీ అడిగింది. మమ్మీకి యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఇంట్రెస్ట్. మమ్మీకి ఇప్పుడు కూడా మీరు ఏమైనా సీన్ చెప్పి ఇది చేయండి చేసేస్తారు స్పాట్ లో. అందుకోసం మమ్మీ నేను ప్రెజర్ చేస్తుంటారు. అంటే మమ్మీకి అప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. మమ్మీకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి, బట్ అప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేక అదే పిచ్చి నాకు వచ్చింది. ఇప్పుడు మమ్మీ వచ్చి నీకు ఇంట్రెస్ట్ ఉందా చెప్పు, నీ వెనకాల నేను ఉంటాను, చెయ్యి, నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తా అని చెప్పి చేపిస్తాను. డాడీ వాళ్ళంతా ఫ్యామిలీ? డాడీ వచ్చి బిజినెస్ చేస్తారు, అన్నయ్య జాబ్ చేస్తున్నారు. సారీ బావగారు కాదు, మా అన్నయ్య గారు. మీ అన్నయ్య గారే అన్నయ్య జాబ్ చేస్తుంటారు, డాడీ బిజినెస్. మొత్తం ప్రాణపాటు ఇక్కడైనా హైదరాబాద్ లేకుంటే నెల్లూరులో ఉండి ఇక్కడికి వచ్చారు? అంటే మేము ఫెస్టివల్స్ కి అలా వెళ్తుంటాం అనమాట, షూట్స్ అవి ఇక్కడే చూసుకుంటాము. ఏమన్నా ఇప్పుడు మంచి ఫెస్టివల్స్, గణేష్ ఫెస్టివల్, సంక్రాంతి అలా వచ్చినప్పుడు మేము వెళ్తుంటాం ఫెస్టివల్స్. అందరూ ఒకసారి కలుస్తాం అనమాట. అన్నయ్య మమ్మీ ఇక్కడే నాతో ఉంటారు, డాడీ అక్కడ బిజినెస్ చేస్తుంటారు. లైక్ సీరియల్స్ లో ద డే షెడ్యూల్ ఎలా ఉంటుంది? నాకు తెలుసు ఎప్పుడు ప్యాకప్ అవుతుందో తెలుసు,
సో ఎలా ఉంటుంది డే మొత్తం, డే అంతా ఎలా ఉంటుంది సీరియల్స్ లో? డే అంతా అంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా టైం టు టైం వచ్చేయాలి, స్కూల్లో అటెండెన్స్ వేసినట్టు వచ్చేయాలి తప్పదు. మేనేజర్స్ కాల్ కరెక్ట్ 7 o'clock కి లొకేషన్ లో ఉండాలి. కరెక్ట్ టైం కి వచ్చేయాలి. ఇంకా కాస్ట్యూమ్ చెప్పేస్తారు, మేకప్ రెడీ, స్పాట్ లో రెడీ ఉండాలి. ఆఫ్టర్ దట్ సీన్ వేరే వాళ్ళ సీన్ జరుగుతుంటది, అప్పుడు మాకు కొంచెం బోర్ కొడుతుంది. ఇంకా వెళ్ళి మంచిగా రూమ్ లో రిలాక్స్ అవుతాము. ఇంకా మళ్ళీ పిలిచినప్పుడు వెళ్తాను, ఇంకా ఏ టైం అవుతుందో తెలీదు. ఏ టైం జనరల్ ప్యాకప్ అవుతుంది సీరియల్స్? 9:30, 10. నైస్. అదే ఇంటికి అంటే వెళ్ళేసరికి ఇంకా వెళ్ళేసరికి 11-12 అవుతుంది. మళ్ళీ 7 o'clock కి లేవాలి, మళ్ళీ లొకేషన్. మళ్ళీ మార్నింగ్ లేవాలి. హౌస్ 7 o'clock కి లేవాలా, 7 6 కి లొకేషన్ లో ఉండాలి. 6 కల్లా లొకేషన్ లో ఉండాలా? సీరియల్ అంటే అంతే, 6-6:30. అయ్యో, మాక్సిమం 7 లోపే ఉండాలి. 7 తర్వాత అంత కష్టం. హౌస్ ఇద్దరు ఉంటారు కదా. ఇష్టమైనది ఎంత కష్టమైనా భరించవచ్చు అంటారు కదా, అలా నాకు ఇది ఇష్టమైన ఫీల్డే కాబట్టి నాకు అంత కష్టం అనిపించదు. మూవీకి డిఫరెన్స్ అంటే 6 o'clock ప్యాకప్. 6 to 6 అనేస్తారు. 6 ఎప్పుడవుతుంది స్కూల్లో గంట కొట్టినట్టు వెయిట్ చేస్తూ ఉంటాం. 6 అయిపోతుంది, అమ్మాయి 6 అయిపోతుంది, 6 అయిపోయింది సార్ ప్యాకప్ సార్. డైరెక్టర్ అయిపోతుంది మనం చెప్పేస్తాము. అండ్ కమింగ్, సో ఐ నో చాలా మంది హీరోయిన్స్, యాక్టర్స్ ఫేవరెట్ ఉంటారు. సో నీకు తెలుగులో ఎవరు ఫేవరెట్ యాక్టర్స్? యాక్ట్రెస్, హీరో? నాకు తెలుగులో వచ్చి విజయ్ దేవరకొండ. ఇది రీజన్ అంటే ఇది గీతా గోవిందం మూవీ ఉంది కదా, నాకు ఎందుకు ఆ మూవీ చూసినప్పటి నుంచి మన డ్రీమ్ బాయ్ కొంచెం ఇలా ఉంటే. చెప్తాను. అండ్ దుల్కర్ సల్మాన్, నాకు వీళ్ళిద్దరిని చూస్తే అసలు ఎంత అందంగా ఎలా ఉంటారు, హ్యాండ్సమ్ గా ఎలా ఉంటారు అనిపిస్తుంది. వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరిలోకి ఉండే నేచర్ నాలో ఉంది హారిక. ఎప్పుడైనా చూడు, పర్లేదు, చూస్తున్నా. ఎస్. అండ్ కమింగ్ టు కొంతమంది హీరోస్ నేమ్ చెప్తా. సో మీట్ అయినా చెప్పండి. ఒకవేళ మీట్ అయితే వాట్ యూ టాక్? లైక్ మై ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారు వినిపించే పేరు ఎక్కడ పట్టినా పవన్ కళ్యాణ్ సార్. అమేజింగ్. ఎప్పుడైనా మీట్ అయ్యారా, మాట్లాడారా? ఒకవేళ మాట్లాడితే నేను కాలేజ్ లో ఉన్నప్పుడు ఇంటర్ మా నెల్లూరుకి ఎప్పుడో ఒకసారి వచ్చారు. మేము కాలేజ్ పైన టెర్రస్ నుంచి చూసాం, ఫ్రెండ్స్ అందరు కలిసి దూరం నుంచి చూసాను. ఎప్పుడైనా మాట్లాడాలంటే ఏమని మాట్లాడతారు? అయ్యో, అసలు మాటలు రావండి. దేవుడి ముందు వెళ్ళి నిల్చుంటే ఏమైనా మాట్లాడండి అంటే ఎలా మాట్లాడతాం? మాట్లాడచ్చు సార్, ఎలా ఉన్నారు? ఒక 10 minutes అలా చూస్తూ అప్పుడు కొంచెం మాట్లాడడానికి ధైర్యం వస్తుంది. అండ్ మా రామ్ చరణ్ గారు. సో వాట్ యు టాక్? ఏమని మాట్లాడతారు, ఏం చెప్తారు? ఎప్పుడైనా స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఏమో, బై గాడ్ గ్రేస్ మనకు అంత మంచి హీరోస్ తో, అంత టాలెంటెడ్ హీరోస్ తో ఛాన్స్ రావాలి అంటే నిజంగా లక్ ఉండాలండి. సో ఐ వాంట్ టు క్లియర్ఫై, తెలుగు అమ్మాయిలు అట్ ద సేమ్ టైం ఇప్పటికి వచ్చే అప్కమింగ్ యాక్టర్స్ కి వాట్ టఫెస్ట్ ఇన్ తెలుగు అండ్ టఫ్ గా ఉండేది సిచ్యువేషన్స్ ఏంటి మన తెలుగు వాళ్ళకి? అండ్ అట్ ద సేమ్ టైం కొత్త ఇప్పుడు అప్కమింగ్ మీలాంటి యాక్టర్స్ కి ఇక్కడ టఫ్ గా ఏముంటుంది అంటే ఇండస్ట్రీలో? టఫ్ గా అంటే లైక్ ఆడిషన్స్ గా వెళ్తారా, లేదంటే ఎట్లా మూవీ అప్రోచ్ అవుతారు? ఎక్కడ ఇబ్బందులు ఎలా ఉంటాయి? ఫస్ట్ ఎక్కడ ఆడిషన్ అంటే అది రియల్ ఫేక్ అనేది మాకు తెలియదు. ఫస్ట్ వాళ్ళ ఆడిషన్ అంటే మేము ఒక హోప్ తోనే వెళ్ళిపోతాం, ఆడిషన్ సెలెక్ట్ అయిపోవచ్చు, ఛాన్స్ వస్తుంది అని. అలా చాలా ఆఫీసెస్ తిరిగేస్తాం అనమాట. ఏం చేస్తారంటే ఆడిషన్ తీసుకుంటారు, ఆడిషన్ తీసుకున్నాక మేము మీకు కాల్ చేస్తామండి, ఇన్ఫార్మ్ చేస్తాము అంటారు. బట్ అది నాకు తెలిసిన వరకు నేను చాలా అలా ఫేస్ చేశాను. కాల్ చేస్తాం, మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అంటారు, బట్ దెర్ ఇస్ నో రెస్పాన్స్. ఎప్పుడైనా లైక్ లోగా ఫీల్ అయ్యారా? అరే ఏంటి? చాలా సార్లు. అప్పుడు ఏం చేస్తారు? ఏం చేయనండి, వెయిట్ చేస్తాను. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. నేను ఎక్కడ షూట్ వెళ్ళినా నాకు అందరూ అప్రిషియేట్ చేస్తారు, కానీ ఇలా చేసింది అమ్మ, ఇలా చేసింది
యాటిట్యూడ్ అస్సలు నేను చూపించాను. యాటిట్యూడ్ అసలు చూపించాను. ఎవరితో అందరితో నేను మంచిగానే ఉంటాను. యూ కెన్ గో అండ్ టాక్ టు లేదు మీతో మాట్లాడినప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా లైక్ చాలా ఓకే టార్జన్ చేద్దాం ఎలా చేద్దాం చాలా కంఫర్ట్ గా ఒక మాట్లాడారు. అంటే మనకు కో ఆర్టిస్ట్ ఒకవేళ ఫస్ట్ టైం అయినా కొంచెం టైం తీసుకున్నా నాకు ఆ పేషెన్స్ ఉంది. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. నో ప్రాబ్లం, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి నేను బాగా ఎంకరేజ్ చేస్తాను. నేను అలా ఏంటి ఎన్నిసార్లు ఇంతసేపా అని అస్సలు నేను చేయను. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచే వచ్చాను కాబట్టి అది నాకు తెలుసు. ఫస్ట్ స్టేజ్ ఫియర్ ఉంటుంది, అందరి ముందు చేయాలి. నేను ఎప్పుడు అలా చేయను. సో ఒక ఆర్టిస్ట్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ నాలా ఉన్నాయి. సో వాట్ యువర్ కంఫర్ట్ లైక్ ఈ కాస్ట్యూమ్ విషయంలో కానీ ఎలా Yeah. కంఫర్ట్ గా మీరు ఫీల్ అవుతారు? నేను ఎంతవరకు మీరు Yeah. లైక్ ఎక్స్పోజ్ అలాంటివి ఏమైనా ఉందా ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఎక్స్పోజ్ అంటే నేను ఫ్యామిలీ పర్సన్ అండి. ఫ్యామిలీ పర్సన్ అంటే మూవీస్ ఆర్ సీరియల్స్ ఎక్కువ ఎక్కువ ట్రెడిషనల్ కి మమ్మీ ఎక్కువ ట్రెడిషనల్ అంటారు. నేను కొంచెం జీన్స్ స్కర్ట్స్ వెస్టర్న్. నార్మల్, ఇంకా ఆర్టిస్ట్ అంటే స్కర్ట్స్ అలా ఉంటది. సో మంచి ఆపర్చునిటీ వచ్చి మిస్ అయిన ఛాన్స్ ఉందని చెప్పేసి నాకు బిఫోర్ టాక్ లో మాట్లాడు. అది ఏ సినిమా ఛాన్స్ వచ్చి మిస్ అయిపోయింది అన్నది ఏదైనా ఉందా తెలుసు? సో మంచి ప్రాజెక్ట్స్ మీరు చేశారు యాక్చువల్లీ Yeah. అండ్ వచ్చాయి కూడా. సో ఎందుకు రిజెక్ట్ అయ్యా లేకపోతే ఏంటి సిచ్యువేషన్స్? అంటే ఆపర్చునిటీస్ రావడం అయితే మంచి ఆపర్చునిటీస్ వచ్చాయండి. Yeah. ఒక పెద్ద స్టార్ తో చేయడం అలా వచ్చాయి. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవి చేయడం జరగలేదు. Yeah. అది నా బ్యాడ్ లక్ అనుకోవచ్చు. సో ఎగ్జాక్ట్ లైక్ వచ్చినప్పుడు వాడి అంటే ఇప్పుడు మనకి ఒక ఆఫర్ వచ్చినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతుంది. యా, ఆ ఆఫర్ వచ్చిన దానికంటే వాళ్ళని మనం లైవ్ లో చూస్తున్నాం అనేది ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటది. Yeah. ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి టీవీలో చూస్తూ వాళ్ళని అసలు రియల్ గా వీళ్ళని మనం చూస్తామా లేదా అనే టైం వచ్చినప్పుడు వాళ్ళని చూద్దామనే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటది. Okay. బట్ అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, బట్ ఐ హోప్ ఇంకా మంచి ఆపర్చునిటీ మళ్ళీ రావాలనుకుంటున్నాను. సో నార్మల్గా హారిక లోన్లీగా ఉంటే ఏం చేస్తుంది? మంచిగా వీడియోస్ అయితే నాకు కనిపిస్తుంటాయి మీ ఇన్స్టా రీల్స్ ఇప్పుడు ఫ్రీగా ఉంటే నేను అంత బయట తిరిగే పర్సన్ అయితే కాదండి. పక్కన ఉంటుంది ఇంకేం జరుగుతుంది. నార్మల్ గా ఎక్కడైనా వెళ్తే కూడా నేను విత్ ఫ్యామిలీతోనే వెళ్తా. మొత్తం ఫ్యామిలీ పర్సన్ అని చెప్పాను కదా. Mummy- లైక్ పబ్స్, లైవ్ మ్యూజిక్, కాన్సర్ట్ కూడా నేను ఫ్యామిలీతోనే వెళ్తాను. అసలు మీలాంటి అమ్మాయిలని యాక్చువల్గా మ్యూజియంలో పెట్టాలి. అంటే ఇప్పటి వరకు నేను చూసిన అమ్మాయిలు చాలా మంది పేరెంట్స్ తో ఉండడం లైక్ Yeah. టైం స్పెండ్ చేయకుండా అంటే ఇండివిజువల్ గా చాలా హ్యాపీగా ఉంటారు. Yeah. ఇదేంటి ఇంత ట్రెడిషనల్ ఇంత అమాయకంగా ఇంత ఎలా ఉన్నారు? అంటే అది మనం చిన్నప్పటి నుంచి అలా ఉన్నాం కాబట్టి ఒక సడన్ గా ఒక ఏజ్ వచ్చేసరికి మనం ఆర్టిస్ట్ అయిపోదాం అని వచ్చేసిన తర్వాత మనం ఫ్యామిలీకి దూరంగా ఉండాలంటే కుదరదు. చిన్నప్పటి నుంచి మనం ఎలా ఉన్నామో అలానే ఉండాల్సి వస్తుంది. బట్ నేనైతే అలానే ఉన్నాను. రిమైనింగ్ ఎలా ఉన్నాను నాకు తెలియదు, బట్ నేనైతే అలా. మీరు చేసిన మూవీ సీరియల్స్ లో లైక్ గుడ్ అప్రిసియేషన్స్ వచ్చాయి లైక్ బాగా చేసావు అన్న వాళ్ళ ఆర్టిస్టులు కానీ లేకపోతే ఎవరైనా? నేను ఇప్పుడు ప్రెసెంట్ ఒక మూవీ చేస్తున్నాను చెప్పాను కదా, అందులో సుమన్ గారు ఉన్నారు, సూపర్. భానుచంద్ర గారు ఉన్నారు. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. మంచి పెద్ద ఆర్టిస్ట్. నేను చేయడం ఫస్ట్ పెద్ద ఆర్టిస్ట్ ఇదే ఫస్ట్ టైం నా మూవీలో. నాకు లక్ అని చెప్పొచ్చు ఈ మూవీ రావడం. ఇంకా ప్రాసెసింగ్ లో ఉంది, మూవీ జరుగుతుంది. మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి, యా బాగా చేస్తున్నారు. సో మనం ఇలా యాక్టర్స్ గా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొన్నిసార్లు బ్యాక్ బీచింగ్స్ వస్తుంటాయి, బాగా అంటుంటారు. సో నీ లైఫ్ లో ఎప్పుడైనా జరిగినాయా లేదంటే వస్తాయా? స్టిల్ ఇప్పటికీ జరుగుతున్నాయా? జరుగుతున్నాయండి. జరగకుండా ఒక ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఫీల్డ్ లో ఉంది అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ నుంచి ఉంటది, ఫ్రెండ్స్ నుంచి ఉంటది, అండ్ ఇండస్ట్రీలో ఉన్న మనం చేసే వాళ్ళతో ఉంటది. నా ఫ్యామిలీలో అయితే నాకు మా డాడీ, మమ్మీ, అన్నయ్య ఫుల్ సపోర్ట్. ముగ్గురు అందరు సపోర్ట్. కొంచెం సపోర్ట్ మమ్మీ, ఇప్పుడు డాడీ కూడా ఫస్ట్ లో కొంచెం డాడీకి ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను బైపీసీ స్టూడెంట్ అనమాట. ఏంటి ఎన్ని కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉన్నారు అన్నిట్లకి. ఓకే, అంటే బైపీసీ స్టూడెంట్, డాడీ నాకు ఒక డెంటిస్ట్, డాక్టర్ గా చూడాలి అనుకున్నారు. బట్ నేను యాక్టర్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పి
సో అప్పుడు డాడీ కొంచెం డిసప్పాయింట్ గా ఉండేవాడు. Yeah. కొంచెం మెల్లిగా సరే నాన్న నీకు నచ్చింది చెయ్యి కానీ జాగ్రత్త, సినీ ఫీల్డ్ లోకి వెళ్తున్నా జాగ్రత్త అని చెప్పి అప్పటి నుంచి డాడీ కూడా సపోర్ట్ చేశారు. మా అన్నయ్య కూడా, మా అన్నయ్య ఫుల్ సపోర్ట్. బా ఎస్. ఇంట్లో అంటే ఓకే, బయట రిలేటివ్స్ రిలేటివ్స్ అంటే అంటే మమ్మీ వాళ్ళ సైడ్ వచ్చి అంతా ఓకే పాజిటివ్. ఇంకా డాడీ వాళ్ళ సైడ్ అంటే వాళ్ళని అనడానికి ఏం లేదు, వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట. ఓకే. ఇంకా క్రిస్టియన్స్ కంటే మూవీస్ సీరియల్స్ అంతగా నచ్చదు ఎక్కడ. సో వాళ్ళకి కొంచెం ఎందుకు అమ్మాయికి యాక్టింగ్ ఎందుకు, మంచి చదువుకొని జాబ్ చేసుకుంటారు కదా, తర్వాత పెళ్లి చేయొచ్చు ఎందుకు, ఇప్పటికి స్టిల్ వాళ్ళకి అంతగా నచ్చదు అంతే. సో మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ యాక్చువల్లీ? నో, అరేంజ్ మ్యారేజ్. లేదు, అరేంజ్ మ్యారేజ్. లైక్ నెక్స్ట్ లైఫ్ ఇలా ఉండబోతుంది 2025 ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా మీకు విష్? అలా ఏం లేదండి, ఇప్పుడు జరుగుతుంది అంత పాజిటివ్ గా ఉంటే చాలు. యా, వెళ్ళిపోతుంటే చాలు. యా, అలా హ్యాపీగా నా ఫ్యామిలీతో నేను. ఫ్యామిలీతో. సో నీ లైఫ్ లో ఎప్పుడైనా రిగ్రెట్ అన్నావు, లైక్ ఎందుకు ప్రాజెక్ట్ చేశాను అన్న ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? అయితే అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఫీల్డ్ కి వచ్చిన తర్వాత సాంగ్స్ చేశానండి. ఫస్ట్ సాంగ్ చేశాను బంజారా సాంగ్. బంజారా నాకు ఆ లాంగ్వేజ్ కూడా తెలీదు, బట్ చేశాను. అది కొంచెం నాకు అసలు ఫస్ట్ చెప్పాలంటే చేసిన దానికి పేమెంట్ వస్తుందని కూడా నాకు తెలీదు. ఆ ఏజ్ లో నేను చేశాను, నాకు అంత మెచ్యూరిటీ కూడా లేదు. మనం ఇలా చేస్తే మనకి ఇలా మనీ ఇస్తారా, పేమెంట్ ఇస్తారా, ఇవ్వరా, ఒకవేళ అడిగితే ఏమనుకుంటారు, అలా నేను డౌట్ లో ఉండేదాన్ని. సో ఆ రోజు చాలా కష్టపడ్డాను ఆ సాంగ్ కి. యాక్చువల్లీ నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అంత కష్టపడ్డాను. స్లిప్పర్స్ లేకుండా ఇవి రాళ్ళు ఉంటాయి కదండి, గులక రాళ్ళు, వాటి మీద చేపించారు. నాకు కాళ్ళు నొప్పి వస్తుంది, ఓకే ఇలానే ఉంటదేమో ఒక ఆర్టిస్ట్ అంటే, ఇలానే కష్టపడాలేమో అని చెప్పి నేను ఎవరిని ఏమి అడగలేదు, ఏంటి ఇలా చేపిస్తున్నారు, ఇలా చేయాలా అని, ఇలాగే ఉంటదేమో అని చెప్పి. అది నా ఫస్ట్ సాంగ్ హైదరాబాద్ వచ్చాక. అలా కంటిన్యూ అయ్యి అప్పుడు అంత కష్టపడ్డాను కదా, మనకి ఏమన్నా ఇది ఉంటదేమో అని నేను అప్పుడు అనుకున్నాను, బట్ ఏమీ లేదు. తెలీదా పేమెంట్ అంటే? నాకు తెలీదు, నాకు తెలుసుంటే నేను అడగచ్చు, బట్ ఐ డోంట్ నో. వాళ్ళేమో చెప్తున్నారు చాలా మంచిగా చేసావురా నువ్వు, ఎంత మంచిగా చేసావు, ఫస్ట్ టైం అయినా మంచిగా చేసావు అని మంచిగా అప్రిషియేట్ చేసి డబ్బులు ఇవ్వాలని. నాకు తెలీదు, తెలుసుంటే ఖచ్చితంగా అడిగేదాన్ని. నేను కష్టపడి నేను ఎందుకు ఫ్రీగా చేశాను. తర్వాత మెల్లిగా నాకు తెలిసింది, ఓ దీనికి కూడా ఉంటుందా మనీ అని చెప్పి. తర్వాత డబ్బింగ్ కి వెళ్ళేదాన్ని. డబ్బింగ్ కి అంటే అది చెప్తే చాలా ఫన్నీగా ఉంటుంది అసలు. అదే కావాలి మాకు కూడా. నా వాయిస్ ఇప్పుడు లైవ్ లో కొంచెం మెచ్యూర్డ్ వాయిస్ లో ఉంటది, డబ్బింగ్ లో వెళ్ళేసరికి చాలా చిన్న పిల్ల వాయిస్ అయిపోతుంది, చిన్న పిల్ల వాయిస్ అయిపోతుంది. నేను చేసిన ఒక వెబ్ సిరీస్ కి నేను డబ్బింగ్ చెప్పాను. చెప్తే అందులో చూస్తే ప్రాజెక్ట్ రిలీజ్ అయిన తర్వాత అక్కడ మైనస్ నా వాయిస్ అయింది. లిటరల్లీ అదే చెప్తున్నారు మా అన్నయ్య ఫ్రెండ్స్ కానీ మా బ్రదర్స్ కానీ, అక్క డబ్బింగ్ నువ్వు చెప్పకపోతే బాగుండే అక్క. ఇక్కడ ఈ దీంట్లో స్ట్రీమింగ్ అవుతుంది, అక్కడ దేంట్లో అప్లోడ్ అయింది వీడియో? యూట్యూబ్ స్టార్టింగ్. సిరీస్ పేరు ఏంటి ఉందా? సిరీస్ పేరు వద్దులేండి, ఇప్పుడు డిస్క్రైబ్ లో కింద వేస్తే మామూలు కూడా సరే, నేను ఆఫ్ కెమెరా అడిగి చూసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. తర్వాత ఏమైందంటే డబ్బింగ్ చెప్తున్నానా, ఆ డబ్బింగ్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ డబ్బింగ్ వాళ్ళు, అప్పుడు ఒక సీరియల్ జరుగుతుంది, స్టార్ మా సీరియల్ కి చైల్డ్ ఆర్టిస్ట్ ఉంటది. ఆ పాప ఫీవర్ అని రాలేదు, కాల్ చేసి కొంచెం డబ్బింగ్ వస్తారా. చైల్డ్ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఎలా తెలుసా, అక్కడ చైల్డ్ ఆర్టిస్ట్ గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తారు, దానికి నేను డబ్బింగ్ చెప్పాను. చాలా చిన్న పాప, సో అంత ఏజ్ వాళ్ళకి నా వాయిస్ సెట్ అవుతుంది. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న మూవీస్ లో కానీ 2 మూవీస్ అయిపోయి వాళ్ళు అడిగారు డబ్బింగ్ చెప్పండి అంటే, అస్సలు నేను డబ్బింగ్ చెప్పానండి, మీకు కావాలంటే నేను వచ్చాక చూడండి మీకే తెలుస్తుంది అంటే, సర్లే మేమే చెప్పించుకుంటాం డబ్బింగ్ అని చెప్పాను.
మంచి ఎక్స్పీరియన్స్. డబ్బింగ్ జోలికైతే నేను అసలు వెళ్ళానండి. అయ్యో మళ్ళీ యాక్ట్రెస్ అంటే మన వాయిస్ ప్రెజెంట్ బట్ చేస్తే అదే మైనస్ అవుతుంది కదా. అవును. ఇప్పుడు నేను ఎంత మంచిగా యాక్టింగ్ చేసినా పోతుంది. పోతుంది. యా యా. ఇంకొంచెం ఇయర్స్ అయ్యాక అప్పుడు కొంచెం బేస్ వాయిస్ వస్తుంది కదా, అప్పుడు ట్రై చేస్తాను. వస్తా అనుకుంటారా బేస్ వాయిస్? వస్తుంది. యా. సో కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి, అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా మీ లైఫ్ లో ఎప్పుడైనా అనుకున్నావా? లైక్ అలాంటి క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు మనం ఇండస్ట్రీలో మనం అనుకున్నది అయితే మనకి రాదండి. బా, ఇది అసలు ఫ్యాక్ట్. అవును. మనం అనుకున్నది అయితే మనకు రాదు. ఓకే, మనకు ఆపోజిట్ గా వచ్చింది అంటే అదే హైలైట్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నేను నెగిటివ్ రోల్ నేను చేయగలనా, అసలు చేస్తే ఎలా ఉంటది, బాగుంటుందా అనుకున్నా. బట్ చేశాక చాలా బాగా చేశాను. నెగిటివ్ క్యారెక్టర్ కూడా నేను బాగా చేయొచ్చు, అదే పాజిటివ్ బాగా చేస్తాను, అండ్ నెగిటివ్ బాగా చేస్తాను. నాకు చూడటానికి మీరు పాజిటివ్ చాలా బాగా చేస్తుంది. యా, ఇప్పుడు ఒక సీన్ పెట్టండి, మీకు నెగిటివ్ సీన్ ఎలా ఉంటుందో మీరే భయపడతారు. అవునా? సరదాగా యా, నేను ప్రపోజ్ చేస్తా, మీరు నెగిటివ్ నన్ను అరిచి ఆ షౌటింగ్ అంతా చేయాలి, వాట్ ఎవర్. ఓకే, మీరు కొంచెం నన్ను సతాయించండి, నేను చేస్తాను, భయపడకండి. సీన్ 1 టేక్ 1 యాక్షన్. హాయ్ హారిక, యా చెప్పండి. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. అవునా, ఆ, థ్యాంక్ యూ. అందరు ఇదే చెప్తారు. అంటే మీ ఐస్ బాగుంది, మీ నోస్ బాగుంది, ఓకే మీ లిప్స్ బాగున్నాయి, ఓకే అండ్ చాలా బాగున్నాయి కదండి. మీకేమి వర్క్ ఏం లేదా? ఇలా నాకు మీ ఐస్ బాగుంది, నోస్ బాగుంది అలా చెప్తున్నారు. అంటే అది చెప్పడానికి పేమెంట్ ఇస్తున్నాను ఇక్కడ. ఓకే, అట్లా ఎప్పటికీ పేమెంట్ ఇస్తున్నారు, ఏంటండి? అది చెప్పడానికి పేమెంట్ ఇస్తున్నారు. ఓకే, సో ఫ్రీ ఉంటే ఈవినింగ్ బయటికి వెళ్దాము. బయటకా? బయట నేను రానండి. అసలు మీరు ఎవరు? అంటే ఒప్పుకుంటే ఫ్యూచర్ లో మీ హస్బెండ్ అవుతా. అచ్చా, అసలు మీకు ఏం తెలుసు నా గురించి? నాకు మీ గురించి ఏం తెలుసు? తెలుసుకుంటే బిజినెస్ అవుతుంది, తెలుసుకోకపోతే ఎట్లా, లైక్ ఫ్యూచర్ లో అవుతాయి కదా. ఓకే, ఇంకా అలా చూడకండి, సరే. ఎందుకంటే డైరెక్ట్ ప్రిన్సెస్ నా కళ్ళ ముంగట చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది. ఇలాంటివి చాలానే. ఇండం వేరు అన్నం వేరు కదా. అరే చెప్తున్నా కదా, మీకు అర్థం కాదా? ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తారు? అసలు మీరు ఎవరు? నాకు మీ పేరు కూడా తెలీదు. నా పేరు టార్జన్. యా, ఓకే. చెప్పాను కదా, వెళ్దాం కాఫీ షాప్. అంటే పేరు తెలిస్తే వెళ్ళిపోవాలా? ఇవన్నీ కావాలా, ఇంకా ఇంకేం వద్దా? ఇప్పుడు నేను బయటికి రావాలంటే మా మమ్మీ పర్మిషన్ కావాలి, వెళ్ళి తీసుకోండి. ఎక్కడ సీరియస్ ఒకవేళ అవుతున్నారు? నేను ఒప్పుకున్నా మా మమ్మీ అసలు పంపించారు. అలా ఉంటుంది మరి. అత్తయ్యతో కూడా మాట్లాడతాను, అత్తయ్యతో కూడా మాట్లాడతాను. ఎవరు అత్తయ్య? ఈ మమ్మీ. ఎలా అవుతారు మీకు? పెళ్లి చేసుకుంటూ అవుతుంది. అయ్యో, పెళ్ళి కాఫీకి రానట్టుంటే పెళ్ళి. నా మాట నమ్మండి, నాకు డైలీ కాఫీ ఇచ్చే అమ్మాయి కదా, కాఫీతో పాటు ప్రేమ ఇచ్చే అమ్మాయి కావాలి. నా కాఫీ ఇచ్చే అబ్బాయి కావాలి. నేను తెచ్చిస్తా. నాకొద్దు. నువ్వు కూర్చోమంటే కూర్చుంటా, నిల్చోమంటే నిల్చుంటా, ఊడమంటే ఊడుస్తా, బట్టలు ఉతుకుతా, బాసలు తోముతా, ఆల్ సర్వీస్ 1%. వద్దండి. ఎక్కడ కోప్పడుతున్నారండి మీరు? అలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, సత్తా మీరు స్మైల్ తో మాట్లాడుతున్నారు. సో నేను మీరు ఎలా నెగటివ్ అలా కాదండి. మీరు సతాయించడం వేరే ఉంటే నేను రియాక్ట్ అవ్వచ్చు. మీరు స్వీట్ గా మీ పేరేంటండి, కాఫీకి వెళ్దాం అలా చెప్తే నేను కూడా అలానే కదా చెప్పాలి. మీరు కాఫీకి వెళ్తే ఏంది కాఫీ అట్లా చెప్పాలి, బాగుండదు కదా. అంటే యాక్షన్ బట్టి రియాక్షన్ ఉండాలి. ఇప్పుడు నెగటివ్ క్యారెక్టర్ ఎట్లయినా ప్రిన్సెస్ అంటారు. చెప్పండి, మీరు వంట బాగా చేస్తారా? యా, అందుకే నాకు పులిహోర బాగా కలుపుతున్నాను. అంటే పులిహోర అమ్మాయిలు కలుపుతాను, దేవతలకి ఎక్కడ దొరకట్లేదు అసలు. ఇంకో మనం అనమాట హారిక, సీరియస్గా చెప్తున్నా, నీలాంటి అందమైన అమ్మాయిని ఎక్కడ వరకు చూడలేదు. నువ్వు అను ఇప్పుడు చేసుకున్నావు. అందరికి ఇదే చెప్తారా? లేదు, అందరికి షాదీ కరింగే బోల్తూ, నీకు మాత్రం పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటున్నా. లేదండి, నేను అసలే చాలా చిన్న పిల్లని, ఇప్పుడే పెళ్లి అది అంటే నేను చిన్నపిల్లలు. బాగా చేశారు, భయపెట్టారు. సారీ, నేను ఫ్లడ్ చేశాను, తనకి కొంచెం ఆపోజిట్ గా ఉంటే వచ్చేసింది.
సో సీరియల్స్ అయితే నెగిటివ్ రోల్స్ బాగా చేస్తారు. యా నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఇదిలో ఏదైనా నేను చేస్తాను. కొట్టేస్తారు. సరే సరదా మీరు నాకు ప్రపోజ్ చేయండి. నేను ఇది పార్క్. ఓకే, అంటే మనం ఆల్రెడీ తెలీదు. అసలు తెలీదా? అసలు తెలియకుండా ఇలా సరే తెలుసు తెలుసు. ఓకే. నా న్యూ ఇయర్ లో కొత్త ఫస్ట్ ప్రపోజల్ మీరేమో. యా హాయ్ అండి. హాయ్ టార్జన్. హే హాయ్ హారిక, హౌ ఆర్ యు? గుడ్ టు సీ యు. ఫైన్ ఫైన్. ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నా? ఒక అమ్మాయి వస్తా అన్నది, ప్రపోజ్ చేస్తాను. ఎవరది? ఐ డోంట్ నో, నాకు కాల్ చేసింది ప్రపోజ్ చేస్తా అని చెప్పేసి అన్నది. వెయిట్ చేస్తున్నా. నేనే కదా చేసింది, ఇంకెవరు చేస్తారా? ఓకే. ఏంటి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా బయటికి? పెళ్లి చేసుకోవాలి, ఏజ్ బాగా అయిపోతుంది, ఇంట్లో చెప్తున్నారు. చేసుకుంటావా పెళ్ళి? చేసుకోలేదు, తప్పదు కదా. ఓకే. యాక్చువల్లీ నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలని, చెప్పాక నువ్వు మరి సీరియస్ అవ్వకూడదు. నీకు కూడా చాలా సార్లు ఏదో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ నేను చెప్పు. ఫస్ట్ నేను చెప్తాను. అయ్యో ఫస్ట్ నేను చెప్తా. ఫస్ట్ నేను చెప్తాను. సరే చెప్పు. మొన్న 2000 అకౌంట్లో వేసాను కదా, అది ఇస్తే నేను ఎంత ఫీల్ తో నీకు ఒక గుడ్ న్యూస్ చెప్దామని వస్తే. సారీ సార్, చెప్పు. యాక్చువల్లీ నాకు నువ్వు అంటే చాలా రోజుల నుంచి ఏంటి నువ్వంటే నాకు చాలా రోజుల నుంచి లవ్ ఉంది. బట్ చెప్పాక ఎలా రియాక్ట్ అవుతావు? అసలే నీ చుట్టూ ఎక్కువ గర్ల్స్ ఉంటారు, వాళ్ళలో నన్ను ఎక్కడ పట్టించుకుంటావో లేదా అని. సో ఫైనల్గా చెప్పేస్తున్నా, నాకు మీరంటే చాలా ఇష్టం. మీకు ఓకేనా? థ్యాంక్ యూ. జిందగీలో న్యూ ఇయర్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయితో ప్రపోజ్ చేయించుకుంటా. యాంకర్ కొంటే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి. సో ఆల్వేస్ అండి, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్. ఐ హోప్ అండ్ చూద్దాం లైక్ ఫ్యూచర్లో. అంటే మీరే రిజెక్ట్ చేస్తారా? మేము రిజెక్ట్ చేయమా? ఓకే, నాకు అదృష్టం లేదనుకుంటానండి. ఎస్ అండ్ నైస్. అండ్ సో ఏమైనా డైమెన్షన్లో లైక్ ఫ్యూచర్లో ఈ హీరోతో యాక్ట్ చేయాలని ఏమన్నా ఉందా? నాకు దుల్కర్ సల్మాన్ అండ్ విజయ్ దేవరకొండ, వీరిద్దరంటే ఎందుకో అంత పిచ్చి. కనీసం వీళ్ళని చూస్తూ ఉండిపోవచ్చు అనిపిస్తుంది. వెళ్ళి అలా సెకండ్ ఇచ్చి మీకు కాదు వాళ్ళకి కొంచెం ఒక 5 minutes మాట్లాడినా నాకు చాలండి. ఒకవేళ ఆఫర్ తర్వాత అది పక్కన పడితే వాళ్ళని చూసి మాట్లాడి ఈ జన్మకి అది చాలా అనుకుంటా. అన్ఫార్చునేట్లీ ఫార్చునేట్లీ దుల్కర్ గారు ఇక్కడ ఉన్నారు, ఈ పొజిషన్ లో ఉన్నారు. సో ఒకరోజు డేట్కి వెళ్ళాలంటే ఒక్కరు ఆ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేస్తారు? డేట్ కా ఎలా అంటే ఇంకా స్పెషల్ పర్సన్ కాబట్టి అన్ని స్పెషల్ గానే ఉంటాయి. నేను ప్లానింగ్స్ ఏంటంటే దుల్కర్ గారిని ఒక డేట్ అంటే డే మొత్తమా? డే మొత్తం. నేను వాళ్ళ వైఫ్ తో మాట్లాడతాను డెఫినెట్ గా. మీరు వాళ్ళ వైఫ్ తో మాట్లాడి అరేంజ్ చేస్తాను. నాకు ఒక రోజు హస్బెండ్ గా ఒక డేట్ ఇస్తా, ఒక డే అంతా. అంటే ఆయనకి వైఫ్ ఎలా ఉండాలి, నాకు హస్బెండ్ ఎలా ఉండాలో నేను చెప్పాను కదండి. ఒక దుల్కర్ సల్మాన్ హ్యాండ్సమ్ హంక్. నేను అలా ఇమాజిన్ చేసుకుంటాను వన్ డే ఆయన నా హస్బెండ్ ఇలా ఉన్నారు అని. సో ఎలా ఒక రోజంతా ఎలా గడుపుతావు? ఎలా గడపాలి అంటే ఎక్కడెక్కడ తీసుకెళ్తావు, ఏమేమి మాట్లాడతావు? ఒకవేళ మనం వెళ్తున్నామంటే మనకు ముందే తెలుస్తుంది కదా. నేను స్పెషల్ గా నేర్చుకుంటాను కాఫీ ఎలా చేయాలి, లంచ్ ఎలా చేయాలి. నేనే స్పెషల్ గా చేసి కష్టపడి వచ్చు, కొంచెం కొంచెం వచ్చు. కొంచెం దుల్కర్ గారు అంటే మంచి ఐటమ్స్ ఉండాలి కదా స్పెషల్ గా. సో అలా నేను ప్లాన్ చేసుకుంటాను ఒక బీచ్ కి. How romantic. You are wearing like black and he's wearing like a white and walking the beach. అబ్బా అది వినడానికి ఎంత బాగుంది అసలు. ఎస్, అండ్ బీచ్ లో అలా షాక్స్ లో కూర్చొని ఒక లాంగ్ డ్రైవ్ కార్ ఇట్లా నడుపుతుంటే ఆయనకు ముందే ఫాస్ట్ డ్రైవ్ ఉంటుంది. సో అలా నేను చేయను, మా హీరో గారే చేస్తారు. మీ హీరో గారు చేసి చూస్తూ ఉంటారు.
ఆ రోజంతా ఆయన చూడడానికి నాకు టైం సరిపోతుంది. Yes. విజయ్ దేవరకొండ. Yeah. నాకు వాళ్ళిద్దరూ అంటే ఇష్టం. ఇద్దరు ఈయనకేం స్పెషల్ లేదా డేట్స్ ఏమన్నా? నాకు ఏమో అలా ఛాన్స్ వస్తే ఇద్దరికి ఒకరోజు రాదు కదండి. అదే ఆ. ఆశ ఆశ. అలా ఏ రోజు వస్తే ఆ రోజు నా ప్లానింగ్స్ నేను చేసుకుంటాను. అలా ఒక లంచ్ డిన్నర్ అండ్ ఒక బీచ్ కి పర్లేదు వెళ్దాం పర్లేదు. అదే తీసుకెళ్ళండి చంపేసేటట్టుంది. ఓకే. ఎస్. అండ్ కమింగ్ ఇప్పుడు ఏమైనా సీరియల్స్ చేస్తున్నారా, ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? ప్రెసెంట్ అయితే సీరియల్స్ ఏం చేయట్లేదండి. ఓకే. చెప్పాను కదా ఒక మూవీ షూట్ జరుగుతుంది. ఓకే. అండ్ వాట్ యు లైక్, మీ స్క్రిప్ట్ లో ఒకవేళ స్క్రిప్ట్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ స్క్రిప్ట్ వినాలనిపిస్తుంది? నాకు స్క్రిప్ట్ అంటే పాజిటివ్ ఇష్టం. అంటే ఒక విలేజ్ గర్ల్, ఒక బావా మరదల్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ. ఎలా అంటే ఎగ్జాంపుల్ శతమానం భవతి మూవీ, నాకు ఆ టైప్ మూవీ చాలా ఇష్టం. అండ్ లవ్ స్టోరీ అయితే నిన్ను కోరి అలా. సో కాలేజ్ బంక్ కొట్టావా? ఇప్పుడు బంక్ కొట్టే సినిమా అసలు నేను ఇందాక చెప్పాను కదండి ఒక మూవీకి నేను వెళ్ళలేదు అని చెప్పి. నేను వెరీ గుడ్ స్టూడెంట్ అండి. బంక్ కొట్టి అసలు వెళ్ళలేదు. అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. బట్ బంక్ కొట్టలేదు కానీ ఒక 1 hour 2 hours మేనేజ్ చేసాం. ఎలా అంటే మాకు కెమిస్ట్రీ అంటే అస్సలు సబ్జెక్ట్ అంటే నాకు ఆయన కొంచెం స్ట్రిక్ట్ ఉంటాడు మా టీచర్స్. సో ఇలా ఎగ్జామ్స్ వస్తున్నాయి అని చెప్పి జెరాక్స్ ఇవి కావాలంటారు కదా, అప్పుడు నన్నే పంపించేవారు, నన్ను ఇంకొక అమ్మాయిని వెళ్ళి జెరాక్స్ తీసుకురా, పక్కనే కాలేజ్ పక్కనే. సో ఇక్కడ ఎక్కువ కాపీస్ ఉన్నాయి సార్, చాలా టైం పడుతుంది అని చెప్పి అక్కడే కూర్చొని చక్క బద్దగాని కొట్టాను నేను నా ఫ్రెండ్. అంటే జస్ట్ మేము బంక్ కొట్టలేవి, కాలేజ్ పక్కనే జెరాక్స్ షాప్ లో కూర్చొని ముచ్చట్లు అలా కబుర్లు. ప్రపోజల్స్ వచ్చాయి చిన్న పంచుకోండి ఏంటి, విచ్ వన్ ఇస్ బెస్ట్ ప్రపోజల్? బెస్ట్ అంటే ఒకటి బ్లడ్ తో బ్లడ్ తో ఒక లెటర్ వచ్చింది. అబ్బాయి బ్లడ్ అయినా ఇంకోటి బ్లడ్ తనకి రాసాడా? ఏమో నాకేం తెలుసు. ఓకే ఓకే. ఏం రాశారు? ఏం రాశారండి? ఐ లవ్ యూ, నాకు అంటే చాలా ఇష్టం. ఫస్ట్ అంటే బ్లడ్ అంత పోతే పాపం మనిషి పోతారు కదా, అందుకని ఐ లవ్ యూ అనేది మాత్రం బ్లడ్ తో రాస్తారు, మిగతావి పెన్ తో రాస్తారు. మంచి ప్రపోజల్ అది. మీరేం చెప్పారు? నేను నో చెప్తాను ఆబ్వియస్లీ. అరే టాక్ టు మై మామ్ అని చెప్పేసి ఉన్నారా? అలా లేదు కానీ నాకంటూ ఒక ఇమాజినేషన్ ఉంది కదా, నా డ్రీమ్ బాయ్ ఇలా ఉండాలి అని. సో నాకు ఇంకా అనిపించలేదు, నేను అనుకున్న ఫ్యాంటసీ ఫ్యూచర్ లో ఉండొచ్చు అంటే ఉండొచ్చు అంటున్నా. ఓకే. ఈ ఓకే నా ప్రపోజల్ నీకు అంటే లైక్ అలా బ్లడ్ తో రాయడం అంతా నాకు అసలు నో రక్తాలు, ఓన్లీ సమానత్వం. నాకు ఆ కేరింగ్, నాకు ఇంపార్టెన్స్ అది ఇస్తే చాలు. మొత్తం రక్తం తీసుకొని రాయడము, బ్లేడ్ తీసుకొని కోసుకోవడం అసలు నచ్చదు. ఏదో ఒక రోజు నాకు కూడా కోస్తాడేమో, నాకేం తెలుసు. నేను ఇంత లవ్ చేశాను, నువ్వెందుకు నన్ను చేయలేదు? నువ్వు కూడా కొంచెం బ్లడ్ ఇవ్వు. నేను అప్పుడు నీకు బ్లడ్ ఇచ్చాను, ఇప్పుడు నువ్వు నాకు రాయడానికి ఇంత ఫీల్ అయిపోతున్నావు అంటే నేనేం చేయలేను కదా. అందుకే నాకు అలాంటి క్యారెక్టర్స్ అస్సలు వద్దు. అసలు ఏమన్నా ఉంటే ఫేస్ టు ఫేస్, నాకు నచ్చావంటే నచ్చావు, లేదంటే లేదు. అంతేగాని బ్లడ్ తో రాయడం సైకో సాడిజం. సో పేరెంట్స్ వెళ్ళిన ఏమైనా ఉందా లైక్ మెమరీస్ కానీ పేరెంట్స్ అంటే చిన్నప్పుడు అంటే ఇప్పుడు డాడీ బిజినెస్ కోసం అని చెప్పి కొంచెం దూరం ఉన్నారు కదా, మిస్ అవుతావా డాడీ? చాలా మిస్ అవుతాను. మమ్మీ అన్నయ్య అంటే పక్కనే ఉంటారు, ఇంకా డాడీని రోజు మిస్ అవుతాం అనమాట. డైలీ కాల్స్ మాట్లాడడం తప్ప ఇంకేం చేయలేం, కలవలేం కదా డైలీ. చిన్నప్పుడు అంటే మా డాడీ బిజినెస్ కి వెళ్ళి నైట్ వచ్చేసరికి 10-11 ఆ టైం అవుతుంది. సో మేము వెయిట్ చేస్తుంటాం అనమాట, నేను మా అన్నయ్య వెయిట్ చేస్తుంటాం. మా డాడీ వచ్చాక చూసి అలా కాసేపు మాట్లాడి పడుకునే వాళ్ళము. అలా అప్పుడప్పుడు వీకెండ్స్ లో స్కూటీలో నేను మా అన్నయ్య, నేను ముందు కూర్చునేదాన్ని చిన్నపిల్లని, మా మమ్మీ మా అన్నయ్య వెనకాల కూర్చునేవాళ్ళు. నాకు ఇంకా మళ్ళీ రావు కదా ఆ రోజులు.
అవి నాకు ఇప్పటికీ గుర్తొస్తుంటాయి. స్కూటీలో వెళ్తుంటే చిన్నప్పుడు నేను ఇలా కూర్చునేదాన్ని. మా డాడీ నీ తల కొంచెం దించు, నాకు కనిపించట్లేదు అంటే నేను ఇలా 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 చూస్తుండేదాన్ని. Yes. మీ నాకు ఒరిజినల్ హారికనా లేదంటే యా హారిక, ఆహా. మై హాస్టల్ హారిక. ఓకే. నాకు అది మెమరీగా ఉంది. Yeah. డాడీతో అలా బయటకు వెళ్ళాం. ఇప్పుడు కుదరట్లేదు డాడీ, నేను ఇలా. లాస్ట్ టైం ఎప్పుడు ఎప్పుడు మీట్ అయ్యారు? డాడీ నా ఐ థింక్ ఎలక్షన్స్ లాస్ట్ ఇయర్. అప్పుడు మా డాడీ ఎక్కువ అంటే ఊరికే వచ్చి అలా లేదు. ఎప్పుడైనా మంచి ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అంటే వర్క్ ఇంపార్టెంట్ కదా అని చెప్పి డాడీ అంటే వర్క్ చేసేది కూడా మా కోసమే. డాడీ చాలా కష్టపడతారు అండ్ మమ్మీ కూడా మమ్మల్ని దగ్గరుండి చూసుకుంటారు. అస్సలు డాడీ ఎంత కష్టపడతారంటే అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాల్ మాట్లాడేంత కూడా టైం ఉండదు, అంత బిజీ ఉంటారు డాడీ. అంటే ఇలా ఊరికే కూర్చొని అలా రూలింగ్ చేయడం కాదు, డాడీ దగ్గరుండి ఆ పనులన్నీ చేసి చాలా కష్టపడతారు. నాకు అనిపిస్తుంది ఎలా అసలు ఎంతసేపు నిల్చొని చేయగలుగుతారు. నేను కొంచెం సేపు నిల్చోడానికి సీన్ లో కాలు నొప్పి అనిపిస్తుంది. బట్ మా డాడీ మార్నింగ్ టు నైట్ చాలా కష్టపడతారు. అలా మేము ఇప్పుడు ఫెస్టివల్స్ ఎప్పుడు వస్తున్నాయంటే వెయిట్ చేస్తాం. డాడీ వస్తారు, మమ్మీ వస్తారు, అందరికి కలవచ్చు అని. ఇప్పుడు ఫెస్టివల్ సంక్రాంతి ఇవి ఉన్నాయి కదా, సో మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. మా డాడీ ఫెస్టివల్స్ వస్తే డాడీని చూడొచ్చు. యా డాడీని చూడొచ్చు, కలవచ్చు. అలా అంటే ఇంకా మొత్తం నాన్న కూతురు అన్నమాట. ఏం చేసినా మా డాడీ సరే చెయ్యి, సరే తిను, అది తిను, మమ్మీ అది చెయ్యి, అదెందుకు ఇదెందుకు అంటే తిన్నేవు నీకెందుకు. సడన్ గా డాడీని కలిసాక ఇంకా గారాబం అదంతా ఉంటది. కానీ డాడీ లవ్ అంటే అమేజింగ్. అవును.